హలో హాయ్ ఫ్రెండ్, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక్క రోజులో బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా బ్లౌజ్ కరెక్ట్గా పట్టుకోవాలి, ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా పట్టుకోవాలి. నేను లైనింగ్ క్లాత్ మీద చూపిస్తున్నాను. ఇది మనకి గోటు వస్తే 1 ఇంచ్, గోటు రాకపోతే 1.5 ఇంచ్ వదులుకోవాలి. ఇలా కరెక్ట్గా బ్లౌజ్ అంతా కరెక్ట్గా సర్దిన తర్వాత ఇలా గుర్తు పెట్టుకోవాలి, గుర్తు వేసుకోవాలి. మా కరెక్ట్ మెజర్మెంట్కి ఎక్స్ట్రా మెజర్మెంట్కి 1/2 ఇంచ్ గ్యాప్ రావాలి. ఇలా ఫోల్డ్ ఉన్న చోటే తీసుకోవాలి. బ్యాక్ సైడ్ నాకు ఇక్కడ దాకా బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ టక్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇది నెక్ దగ్గర కరెక్ట్ మెజర్మెంట్, ఎక్స్ట్రా మెజర్మెంట్. రాని వాళ్ళు పేపర్ మీద వేయండి, ఫస్ట్ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్ ఎక్స్ట్రా ఫంక దగ్గర అది కూడా అలాగే వేసుకోవాలి. ఇంకా ఫంక లోపల క్లాత్ ఉంటుంది కాబట్టి చూడండి, కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండాలి. దానికి దీనికి కరెక్ట్ మెజర్మెంట్కి ఎక్స్ట్రాకి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలి. చూడండి, ఇంకా ఫంక దగ్గర క్లాత్ లోపల ఉంటుంది కాబట్టి అది తీస్తే బయటకు తీసుకుంటే కరెక్ట్గా రాని వాళ్ళకి కూడా షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. యూ షేప్లో సగం రావాలి అక్కడ చూపిస్తున్న విధంగా. ఇంకా నెక్ దగ్గర కూడా సేమ్ అదే యూ షేప్లో సగం రావాలి. ఇది ప్లెయిన్ బ్లౌజ్. ఇది బ్యాక్ సైడ్ ఇలా రావాలి. ఇంకా ఫ్రంట్ చూపిస్తున్న ఫ్రంట్ కొంచెం కష్టంగానే ఉంటుంది, అర్థం చేసుకుంటే ఏం లేదులేండి. చూడండి ఒకసారి, ఇది ఫ్రంట్. మనకి బ్లౌజ్కి క్లాత్కి అక్కడ చూపిస్తే 3/4 ఇంచ్ గ్యాప్ ఉండాలి. కరెక్ట్గా 3/4 ఇంచ్ గ్యాప్ ఉండాలి క్లాత్కి బ్లౌజ్కి. కరెక్ట్ మెజర్మెంట్ ఎక్స్ట్రా, కరెక్ట్ ఎక్స్ట్రా, కరెక్ట్ ఎక్స్ట్రా. ఇంకా ఇక్కడ బాగా గమనించండి, క్రాస్ బెల్ట్ ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ క్రాస్ బెల్ట్ దగ్గర గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ 1.5 ఇంచ్ తీసుకోవాలి క్రాస్ బెల్ట్ కోసం. 1.5 ఇంచ్, 1.5 ఇంచ్ అక్కడ దాకా. మళ్ళీ అక్కడి నుంచి 3/4 ఇంచ్ తీసుకోవాలి. మధ్యలో దానికి 3/4 ఇంచ్ తీసుకోవాలి. అలా పైన కరెక్ట్గా బ్లౌజ్ పెట్టుకుంటే కింద టక్స్కి పెట్టుకుంటే కరెక్ట్ గుర్తు వస్తుంది మనకి. అక్కడ చూడండి, అది ఇక్కడ కింద కానొస్తుంది కదా టక్స్, దాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకున్న తర్వాత పైన టక్స్ కింద టక్స్ వదిలేసి మధ్యలో దాన్ని కలుపుకోవాలి. పైనది కింద అవసరం లేదు, మధ్యలో టక్ కలుపుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ నాకు కరెక్ట్గా సర్దుకొని, నాకు ఇక్కడ దాకా ఉంది బ్లౌజు, మళ్ళీ ఎక్స్ట్రా టక్స్ కోసం 2 ఇంచులు తీసుకున్నాను. రాని వాళ్ళు 1కి 10 సార్లు పేపర్ మీద ట్రై చేయండి, బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది, మీకే మళ్ళీ ఇబ్బంది. డైరెక్ట్ క్లాత్ మీద పెట్టేయవద్దు. ఇంకా ఎక్స్ట్రాకి ఎక్స్ట్రా కరెక్ట్ కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే యూ షేప్లో సగం రావాలి. ఫంక్ అయినా కానీ నెక్ అయినా కానీ యూ షేప్లో సగం వచ్చింది, మనకు కరెక్ట్గా యూ షేప్లో సగం రావాలి. ఇదంతా వేసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. అది చూపించలేదు లెంత్ ఎక్కువైపోతుందని. ఇంకా క్రాస్ బెల్ట్, ఇది అక్కడ దాకా ఉంది నాకు క్రాస్ బెల్ట్. చూడండి, కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది క్రాస్ బెల్ట్ది. కొంచెం తీసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ వేసుకోవడం అక్కడ చూపిస్తున్న విధంగా. ఇంకా హ్యాండ్స్, ఇది కరెక్ట్ మెజర్మెంట్, ఇది ఎక్స్ట్రా. ఇక్కడ ఫోల్డింగ్ కోసం గోట్ వస్తే 1 ఇంచ్, గోట్ రాకపోతే 1.5 ఇంచ్ వదులుకోవాలి గోటు. నాకు ఇక్కడ దాకా ఉంది బ్లౌజు. ఇంకా ఇటు తిప్పి లోపల క్లాత్ ఉంటుంది, అది తీసి ఇంకా పెట్టుకోవాలి అక్కడ చూపిస్తున్న విధంగా. ఇదంతా ఇలా షేప్ వేసుకున్న తర్వాత మళ్ళీ టేప్ పెట్టి అక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకోవాలి.
మళ్ళీ ఇటువైపు కూడా 2 ఇంచ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మధ్యలో గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్గా సెంటర్లో గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని దానికి కలపాలి. అక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్గా దానికి కలపాలి. కరెక్ట్గా సంక కూర్చుంటుంది అన్నమాట. బ్లౌజ్ వేస్ట్ అయిపోకుండా కరెక్ట్గా సంక కూర్చోవాలి అక్కడ. ఇంకా అది కూడా కట్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ క్లాత్ చూడండి కట్ చేసుకున్నాను. ఇదంతా చూపించలేదు, లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీరు కూడా బోర్ అయిపోతారు కదా అని. ఇంకా టక్స్ వేసుకుందాం. ఇంక కింద 1/2 ఇంచ్ వదులుకోవాలి, పైన 1/2 ఇంచ్ వదులుకోవాలి. ఎందుకంటే కింద క్రాస్ బెల్ట్కి పోతుంది, పైన మెడ పట్టిపోతుంది కాబట్టి కింద పైన 1/2 ఇంచ్ వదులుకోవాలి. అక్కడ క్రాస్ బెల్ట్ పెట్టుకొని కరెక్ట్గా దానికి టచ్ అవ్వాలి. చూడండి ఇంకా మధ్యలో ఒక టక్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, అప్పటికప్పుడు రిప్లై ఇస్తాను. అక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికి 1 ఇంచ్ కరెక్ట్గా ఉండాలి. చూడండి కరెక్ట్గా 1 ఇంచ్ ఉంది గ్యాప్. ఇంకా మధ్యలో ఒక లైన్ వేసుకోవాలి, స్కేల్ పెట్టి వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ మధ్యలో దానికి 3 ఇంచులు వదులుకోవాలి. అక్కడ క్లారిటీగా నీట్గా చూపిస్తున్నాను. 3 ఇంచులు వదులుకోవాలి. 3 ఇంచులు వదులుకొని తర్వాత అదంతా కలుపుకోవాలి. ఇదంతా వేసుకొని కలుపుకున్న తర్వాత నీట్గా ఇంకా ఇక్కడైతే 1/2 ఇంచ్ ముందు వదులుకోవాలి. 1/2 ఇంచ్ వదులుకొని 4 ఫింగర్స్ పెడితే దానికి టచ్ అవ్వాలి. మధ్యలో వేలు దానికి కరెక్ట్గా టచ్ అవ్వాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 3 వేలు పెట్టుకోవాలి. 3 వేలు పెట్టుకొని మళ్ళీ ఇటువైపు కూడా గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో కరెక్ట్గా దానికి 2 ఇంచులు రావాలి. చూడండి కరెక్ట్గా 2 ఇంచులు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడి నుంచి 2.5 ఇంచులు తీసుకోవాలి టక్ కోసం, లైన్ వేసుకోవడం కోసం. ఇంకా దీనికి కలుపుకోవాలి. ఇంకా ఇక్కడ పైన టక్స్ వేసుకోవడం కోసం దీనికి 2 టక్స్ మధ్యలో కరెక్ట్గా వేసుకోవాలి. అక్కడ యూ షేప్ లాగా ఉంది కదా షేప్, దానికి పెట్టుకొని కరెక్ట్గా తీసుకోవాలి. దానికి టచ్ అవ్వాలన్న ఈ 2 టక్స్కి ఆ టక్స్ టచ్ అవ్వాలి. అక్కడ క్లారిటీగా నీట్గా చూపిస్తున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే అలా వేసుకోవాలి. దానికి కూడా 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఆ చివరి నుంచి ఈ చివరి కరెక్ట్గా 1 ఇంచ్ ఉండాలి. మళ్ళీ దీని మీద ఇంకో పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్, దాని మీద అలా వేసేస్తే ఆ గుర్తు దాని మీద పడిపోతుంది, చాక్ పీస్ గుర్తు. ఏదైనా స్కేల్ అయినా లేదంటే అలా వేలుతో అలా గోగితే దాని మీద పడిపోతుంది చాక్ పీస్ మార్క్. ఇదంతా వేసుకున్న తర్వాత ఇంకా కుట్టి చూపిస్తాను. ఇదంతా మామూలుగా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 జాయింట్ చేసుకోవాలి. ముందుగానే కుట్టేయవద్దు, బ్లౌజ్ పాడైపోతుంది, అలా కుట్టకూడదు. ఫస్ట్ మనకి జాయింట్ చేసుకోవాలి. అవన్నీ అలాగే కట్ చేసుకుని జాయింట్ చేసుకున్నాను, కాకపోతే మీకు చూపించలేదు లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి. ఇంకా చూపించాను కదా, ఇందాక చూపించాను కదా టక్స్, అవి కుట్టుకోవాలి. ఆ చివరి నుంచి చివరి లైన్ ఉంటే ఆ లైన్ 2 కలిపి కరెక్ట్గా కుట్టుకోవాలి. ఫస్ట్ కొద్దిగా రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకొని మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరి రఫ్ చేసుకుంటే బ్లౌజ్ టక్స్ విడిపోకుండా ఉంటుంది. బ్లౌజ్ చినిగిపోయినా కానీ టక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా అన్ని టక్స్ ఇలాగే కుట్టుకోవాలి. అన్నీ ఇలాగే కుట్టుకున్న తర్వాత ఇది క్రాస్ బెల్ట్. ఇది ప్యాంట్ క్లాత్ ఏదైనా ఉంటే ఒకటి పెట్టుకున్న చాలు. ప్యాంట్ క్లాత్ ఒకటి, మెయిన్ క్లాత్ ఒకటి, ఇంకోటి లైనింగ్ క్లాత్ ఒకటి పెట్టుకున్న చాలు. ఒకవేళ ప్యాంట్ క్లాత్ లేదు అంటే లైనింగ్ క్లాత్ 2 పెట్టుకోవాలి, మెయిన్ క్లాత్ 1 పెట్టుకోవాలి. పైన కుట్టు వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే లోపల మనకి ప్యాంట్ క్లాత్ పోయి కరెక్ట్గా ఇలా మనకు వస్తుందన్నమాట. అంటే లైనింగ్ క్లాత్ పైన, ఇటుపక్క మెయిన్ క్లాత్ కరెక్ట్గా నీట్గా కానొస్తుంది. ఒకవేళ ప్యాంట్ క్లాత్ లేదంటే లైనింగ్ క్లాతే పెట్టుకోండి, మీ ఇష్టం. ఇంకా పైన లోపల ఒకసారి కుట్టు వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి కుట్టు వేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒకసారి కుట్టు వేసుకోవాలి. ఇంకా
క్రాస్ బెల్ట్ కుట్టుకున్న ఫ్రంట్ పార్ట్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. కొంచెం క్లాత్ వదులుకొని ఇలా దానిపైనే కుట్టేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పి కుట్టాలి. అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా తిప్పి కుట్టాలి. ఇలా తిప్పి కుట్టుకుంటే బ్లౌజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా ఫినిషింగ్గా ఉంటుంది. అంటే బ్లౌజ్ మళ్ళీ చినిగిపోకుండా శారీస్ మీద కదా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా ఉక్స్ కాజా కోసం కుడతాం. ఇంకా 1కి 2 కుట్లు వేసుకుంటే బ్లౌజ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఉక్స్ కాజా కోసం. ఇది ఫస్ట్ ఒకసారి 2 ఇంచులు క్లాత్ తీసుకొని పైన కుట్టు వేసుకోవాలి. దాని తర్వాత ఇలా చిన్నగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దానిపైన మళ్ళీ ఇంకో కుట్టు వేయాలి. కనిపించకుండా చాలా ఫినిషింగ్గా నీట్గా వేయాలి. ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం కుట్టేటప్పుడు. ఇంకా పెద్దవాళ్ళకి ఇలా కొంచెం క్లాత్ అయితే పీస్ కొంచెం లావుగా ఉంటారు కదా వాళ్ళు, కొంచెం ఇలా క్లాత్ వదులుకోవాలి. క్లాత్ కుట్టుకోవాలి. ఆ చిన్న చిన్న పీస్ కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కుట్టుకోవాలి. అంటే కొంచెం హ్యాండ్స్ సరిపోవు కాబట్టి కొంచెం పీస్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత కరెక్ట్గా పెట్టుకుంటే అలా సెంటర్లో పెట్టుకొని హ్యాండ్స్ కుట్టుకోవాలి. తక్కువ ఉండేదేమో ఫ్రంట్ రావాలి, ఎక్కువ ఉండేదేమో బ్యాక్ సైడ్ పోవాలి. అక్కడ హ్యాండ్స్ కుట్టి చూపిస్తున్నా నేను. కింద ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేసుకొని మొత్తం అంతా కుట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే బ్యాక్ సైడ్. ఇది టక్స్ వేసుకోవాలి. మొత్తం 1 ఇంచ్ రావాలి. ఇది ఇటుపక్క 1/2 ఇంచ్, అటుపక్క 1/2 ఇంచ్, 1 ఇంచ్ రావాలి. ఇంకా బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే మనం ఇది టక్స్ కోసం మామూలుగా కుట్లు వేసుకుంటాం కదా, పక్కన లూజ్ టైట్ చూసుకుంటాం కదా, అది బ్యాక్ సైడ్ అయితే నాకు ఇంత ఉంది. మళ్ళీ ఫ్రంట్ ఇలా ఉంది, నాకు ఇంతవరకు ఉంది బ్లౌజు. ఇవి 2 లైన్స్ కలపాలి. అక్కడ బ్యాక్ ఫ్రంట్ 2 కలపాలి. కలిపి చూడండి, అక్కడ కూడా సేమ్ అంతే ఉంది నాకు. ఇంకా ఫంక దగ్గర లైన్ వేసుకోవాలి. మీకు ఇవన్నీ ఒకసారి తక్కువ ఎక్కువ వస్తుందేమో, అందుకని చెప్పి స్కేల్ పెట్టి లైన్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇంకా ఇది హ్యాండ్స్ దగ్గర నాకు అంతవరకు ఉంది. ఇది కూడా లైన్ కలుపుకోవాలి. చాక్ పీస్తో వేసుకుంటే బెటర్, ఏదైనా పెన్తో అయినా వేసుకోవచ్చు, చాక్ పీస్తో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇంకా బ్లౌజ్ కరెక్ట్గా ఎంత ఉన్నప్పుడు ఒకసారి జాయింట్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి జాయింట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి ఇంకా బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇంకా మామూలుగా మెడపట్టి ఉంటుంది, అది వేసుకోవాలి. మెడపట్టి నాడాలా కుట్టుకొని వేసుకోండి. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడు నాకు రాక, అది మామూలుగా మెడపట్టి లోపల క్లాత్ పెట్టి కట్ చేయాలి. అయితే నాకు రాక ఒక బ్లౌజ్ పోయింది నా చేతిలోనే. అది నా బ్లౌజ్, అది కట్ చేసుకున్నాను, వేస్ట్ అయిపోయింది ఆ బ్లౌజ్. మళ్ళీ ఏదో మళ్ళీ క్లాత్ పెట్టి ఏదో చేసుకున్నాను. అలా బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి నీట్గా నాడాలా కుట్టుకోండి. నాకు అక్కడ దాకా ఉంది అది నెక్. మనకి ఒక విషయం ఏంటంటే ఈ క్రాస్ బెల్ట్, ఈ క్రాస్ 2 కలవాలి. ఈ టక్స్ 2 కలిస్తేనే కరెక్ట్గా మనకి బ్లౌజ్ కూర్చుంటుంది. చూడండి మెడపట్టి ఇది ఇలా కట్ చేసిన కాకుండా నాడలా వేసుకోండి. నాడలా వేసుకుంటే మామూలుగా ఒకసారి కుట్టు వేసేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తే మనకి బ్లౌజ్ ఏమవుకుంటుందో, ఒకవేళ మనం కట్ చేస్తే బ్లౌజ్ పాడైపోతుంది. చూడండి తర్వాత ఇలా బ్లౌజ్ ఎంత నీట్గా, అంత ఫినిషింగ్ ఫిట్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా బాగుండాలి. ఇంకా ఉక్సులు కూడా వేసేసాను. ఇంకా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.